స్టాక్ మార్కెట్ ఇప్పుడు బాగుంది, చాలా ఐపీఓలు కూడా వస్తున్నాయి. సో ఐపీఓలు అప్లై చేసుకునే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఏదైతే ఎక్కువ టైమ్స్ ఐపీఓ అప్లికేషన్స్ వస్తాయో ఆ ఐపీఓ సెలెక్ట్ చేసుకోండి. రెండు, గూగుల్లో ఒక చిన్న సెర్చ్ చేయండి, గ్రే మార్కెట్ ప్రైస్ ఎంత ఐపీఓ అని చెక్ చేయండి. గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువ ఉంది అంటే మీకు లిస్టింగ్ రోజు లాభం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్లై చేసుకోండి, లాభాలు వస్తాయి. కాకపోతే ఈ మధ్య కొందరు ఏజెంట్లు తయారయ్యారు, ఇన్వెస్టర్లు కూడా వాటికి మొగ్గు చూపుతున్నారు. ఏంటంటే అన్లిస్టెడ్ కంపెనీల షేర్లు కొనడానికి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య లిస్ట్ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్ మీరు వినే ఉంటారు, పెద్ద కంపెనీయే. అన్లిస్టెడ్ ప్రైస్ కన్నా 50% తక్కువ ప్రైస్ లో ఐపీఓలో వెళ్ళింది. అంటే అన్లిస్టెడ్ లో కొన్న వాళ్లకు వాళ్ళ ప్రైస్ ఎప్పటికి వస్తుంది ఏందనేది తెలియదు. 50% క్యాపిటల్ అయితే లాస్ అయింది. సో చిన్న ఇన్వెస్టర్లు అన్లిస్టెడ్ స్టాక్స్ కు దూరంగా ఉండాలి. వాటిలో లిక్విడిటీ ఉండదు. అవి ఐపీఓకి వస్తాయా లేకపోతే కంపెనీలే గాయబ్ అయిపోతాయా అనేది కూడా తెలియదు. సో పెద్ద ఇన్వెస్టర్లు రిస్క్ బ్యాలెన్స్ చేసుకుంటారు, వాళ్ళ సంగతి వదిలేయాలి. బట్ చిన్న ఇన్వెస్టర్లు మాత్రం అన్లిస్టెడ్ వాటికి దూరంగా ఉండాలి. ఐపీఓలు అప్లై చేసుకోవచ్చు, లేదంటే సెకండరీ మార్కెట్లో మంచి షేర్లు ఎస్ఐపి లాగా కొనుక్కోవచ్చు, లంసంగా కొనుక్కోవచ్చు.